మాట్లాడాడు, మీరు అది దగ్గర చేయండి. లోగడ ఒకసారి ఇదే జరిగింది 10 సంవత్సరాల క్రితం. హరిహర వీరమల్లు దగ్గరకు వద్దాం శ్రీకాంత్ గారు. హరిహర వీరమల్లుకి కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం అంతా, ఈ వెనకాల జరుగుతుందంతా కేవలం ఆ సినిమా ఆపడానికి అని పవన్ కళ్యాణ్ మనోగతం, ఉప ముఖ్యమంత్రి మనోగతం కింద ఆయన రిలీజ్ చేసినటువంటి వివరణ, అంటే ఆయన ఆఫీస్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం రిలీజ్ చేసిన ద్వారా మనకు అర్థమవుతున్నారు. అంత సాహసం చేస్తారా? అంత సాహసం ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఇండస్ట్రీలో ఒక పెద్ద నటుడు, ఆయనకి ఎంత ఫ్యాన్ బేస్ ఉందనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. పైగా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, మెగా కుటుంబం, మొన్నటిదాకా ఆ నలుగురు అన్న దాంట్లో ఈ మెగా కుటుంబాన్ని కూడా కలిపినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అటువంటి పవన్ కళ్యాణ్ సినిమాకి అడ్డంకుల నిజం ఉందా? 100% దీంట్లో 50% నిజం ఉందండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా వీళ్ళు చర్చలు జరిపిన టైం చూసుకోండి మీరు. నెక్స్ట్ పెద్ద సినిమా రాబోతుంది అయింది, డేట్ కూడా అనౌన్స్ చేశారు. డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ చర్చలు మొదలైనవి. ముందు జరిగినాయా? జరగలేదే. గత 3 నెలల నుంచి, లాస్ట్ మరీ 2 months నుంచి అయితే మీరు చూస్తే IPL సీజన్, దీనివల్ల చాలా పెద్ద సినిమాలు అసలు ఏమీ లేవు. మళ్ళీ ఎగ్జామ్స్, పిల్లలకి మార్చి ఏప్రిల్ ఎగ్జామ్స్. సో చిన్న సినిమాలు, మీడియం సినిమాలు తప్పితే పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు ఏమీ లేవు రిలీజెస్. మీరు చూడొచ్చు. థియేటర్స్ అయితే కొన్ని అయితే అసలు క్లోజ్ చేశారు కూడా, సరైన సినిమాలు లేవు, రెంట్లు కూడా వర్కౌట్ కావట్లేదని. ఆ టైంలో చర్చించాల్సింది. మరీ ముఖ్యంగా ఇంత పెద్ద పవన్ కళ్యాణ్ గారి సినిమా, అది కూడా ఒక 5-6 సంవత్సరాల నుంచి రకరకాల ఇష్యూస్తో, రకరకాల సందర్భాల్లో ఇబ్బంది పడుతూ ఆయన రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసి పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉప ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ నిర్మాతనికి నష్టపోకూడదు, ఆ నిర్మాతను నేను ఆదుకోవాలని వెంటనే డేట్లు ఇచ్చి ఆ సినిమా పూర్తి చేసి, పాపం ఏఎం రత్నం గారు ఒకప్పుడు ఎలాంటి పెద్ద ప్రొడ్యూసరు, ఈ రోజు ఆయన పరిస్థితి ఏంటి అన్నీ మనకు తెలుసు. ఇక్కడ ఓపెన్గా మాట్లాడుకోవాలి మనం. ఇవన్నీ తెలిసిన తర్వాత మీరు ఎగ్జిబిటర్లని ఇవాళ ఆ ముసుకేసుకొని మాట్లాడుతున్నారు. మీరు ఎగ్జిబిటర్లు కాకముందు మీరు ఎవరు? మీరు ఈరోజు ఏంటి ఇండస్ట్రీలో మీరు సోకాల్డ్ టాప్ ప్రొడ్యూసర్స్లో మీరు ఒకళ్ళు. ఒకసారి ప్రొడ్యూసర్ కష్టాలు మీకు తెలియవా? ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలీదా? ఈ సినిమా గురించి మీకు తెలీదా? ఈ టైంలో ఈ చర్చ పెడతారా? ఈ టైంలోనే ఈ చర్చ పెట్టాలని మీకు గుర్తొచ్చిందా? ఇన్ని రోజులు మీకు ఇబ్బందులు లేవా? జనవరి సంక్రాంతి మీ సినిమాలు అయిపోయిన తర్వాత ఫిబ్రవరిలో గుర్తు రాలేదా? మార్చిలో గుర్తు రాలేదా? మే చివరిలో అది ఈ సినిమాకి ఇంకొక 2 వారాల్లో సినిమా రిలీజ్ అనగా ఇవాళ గుర్తొచ్చి ఇవాళ ఇండస్ట్రీని బాగు చేద్దాం, ఎగ్జిబిటర్లను బాగు చేద్దాం. ఏది 100కి 80 థియేటర్లు మీ దగ్గర పెట్టుకొని 15 థియేటర్లు, అది ఎవరో మీకు ఎవరన్నోళ్ళు. ఆ 15% థియేటర్లు కూడా ఇతరుల దగ్గర ఎందుకు మిగిలిన తెలుసా మీకు? కొంతమంది ప్యాషనేట్ గా ఫీల్ అవుతారు. నా ఊర్లో నాకు సినిమా థియేటర్ ఉంది, అది గొప్ప, వాళ్ళకి ప్యాషన్, అది సినిమా థియేటర్ రన్ చేయడం కూడా. అలాంటి ప్యాషనేట్ పీపుల్ దగ్గర ఆ థియేటర్లు ఉండబట్టి ఆ 15% మిగిలిన, లేదంటే 100కి 100% థియేటర్లు కూడా ఈ నలుగురు చేతుల్లోనే ఉన్నాయి. ఈ నలుగురులోనే. ఎక్కడ దాకా ఎందుకండి మైత్రి మేకర్స్ వాళ్ళు పోయినసారి అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చారు 2 years బ్యాక్, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ థియేటర్ల విషయంలోనే. అందుకే ఈ మధ్య వాళ్ళు కూడా కొన్ని థియేటర్స్ వీళ్ళకి పోటీగా వచ్చి వాళ్ళు కూడా ఈ రంగంలోకి ఎంటర్ అయ్యారు. ఎందుకంటే ఎంత పెద్ద చిత్రం, ఎన్ని కోట్లు పెట్టి మీరు నిర్మించినా అల్టిమేట్ గా ఆ సినిమా మీరు ఎగ్జిబిటర్ చేతిలోకి వెళ్ళి ప్రదర్శించాల్సిందే కదా. అదే శ్రీకాంత్ గారు, ఏంటి రీజన్ ఏంటి? వై, ఎందుకు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి, మెగా బ్రదర్ చిరంజీవి గారి తమ్ముడు, స్వయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఖచ్చితంగా కూడా ఇండస్ట్రీకి మేలు చేయాలని అనుకుంటున్నారు. కానీ ఎందుకు ఆయన సినిమాని ఆపాల్సినటువంటి అవసరం ఈ నలుగురికి ఏంటి? రీజన్ ఏంటి అనేది తెలియట్లే కదా. ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వస్తే మీరు చెప్పిన సోకాల్డ్ మెగా ఫ్యామిలీ నుంచి ఎంతమంది ఆయనకు సపోర్ట్ చేశారు? ఓకే చెప్పండి, మీరే చెప్పండి. ఆయన ఇప్పుడు ఆయన మెగా ఫ్యామిలీ మీరు ఇన్నిసార్లు అన్నారే. ఆయన మరి రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆయన ఒక్కడంత కష్టపడి ఆయన ఫైట్ ఆయన ఇస్తున్నాడు. గెలవని వాడు ఇక్కడ గెలుపోవడం పక్కన పెడితే అండి, యుద్ధం చేయాలి ముందు. ఆయన యుద్ధం చేశాడు, ఒంటరిగానే నిలబడ్డాడు. గెలిచిన తర్వాత అందరూ బొకేలు ఇస్తారు, అందరూ మన ఇంటికి భోజనానికి రమ్మంటారు, శాలువాలు కప్పుతారు. మా తమ్ముడు గెలిచాడు, మా బాబాయ్ గెలిచాడు, మా అన్నయ్య గెలిచాడు, అందరూ వస్తారు. అది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన రోజు ఎవరు వచ్చారు ఆయన కోసం? ఎవరు నిలబడ్డారు ఆయన కోసం? ఎవరో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరో మా ఫ్రెండ్స్, మేము ఫ్రెండ్స్ అని చెప్పి ఎక్కడికి వెళ్ళి ప్రచారాలు చేసి అవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చి కేసులు అయ్యి అన్నీ మనం చూసాం. ఇక్కడ ఏది దాచేది లేదు, అంతా ఓపెన్ అండి. వాళ్ళ సోషల్ మీడియాలో చీమ చుట్టు కంటే నిమిషంలో అందరూ తెలిసింది. సో ఇక్కడ అన్నీ తెలుసు, ఎవరి మధ్య సత్సంబంధాలు ఎలా ఉన్నాయో అన్నీ తెలుసు. ఇక్కడ నేను మళ్ళీ మీకు ఒకటే చెప్తుంది, పుష్ప సినిమా టైంలో ఆ సినిమాకి ఎంత సపోర్ట్ ఇచ్చారు అందరికీ తెలుసా తెలియదా? దాని మీద విమర్శలు కూడా వచ్చినాయి. 1000 రూపాయలు 1200 రూపాయలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వటమైంది. అసలు ఎక్కడికి వెళ్తుంది సినిమా?
మనం ఇదే స్టూడియోలో కూర్చొని కూడా మాట్లాడాం, డిస్కస్ చేసాం. మరి వన్ సైడ్గా పర్మిషన్ ఇచ్చారు కదా, మరి ఎవరిచ్చారు, ఎలా జరిగింది? ఆ గవర్నమెంట్ అయినా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ మీద కూడా ఎన్ని విమర్శలు వచ్చినాయి. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? ఈరోజు ఏది వీళ్ళలో యూనిటీ ఏది? నిజంగా ఈ పరిశ్రమలో యూనిటీ ఉంటే ఎంతోమంది పెద్దలు ఉన్నారండి. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఏంది, కేఎస్ రామారావు గారు ఏంది, ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరూ చర్చల్లో ఈ నలుగురేనా అక్కడ హెడ్లు? ఇప్పుడు మీరు ప్లే చేస్తున్న వీడియోలో కూడా ఆ నలుగురే కనబడుతున్నారు తప్పితే ఏది సీనియర్ లేరండి. ఇండస్ట్రీలో కొన్ని వందల చిత్రాలను నిర్మించిన నిర్మాతలు, వందల చిత్రాలు తీసిన దర్శకత్వం వహించినటువంటి దర్శకులు, పరిశ్రమ గురించి బాగా మంచి చెడులు తెలిసినటువంటి సీనియర్ హీరోలు ఏరి వాళ్ళకి తెలియనియే వీళ్ళకి తెలుసా? ఇది కేవలం వ్యాపారం అయిపోయింది తప్పితే పరిశ్రమ మంచికి లేదండి. అందరూ ఒక తాటిపైన లేరు. నా సినిమా నేనేంటో, రేపు నా సినిమా రిలీజ్ ఉంది, నేను పర్మిషన్ తెచ్చుకుని అయిపోయింది, ఇక నీ సంగతి నాకు అనవసరం. పుష్ప 2 ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా నేను ఇదే స్టూడియోలో కూర్చొని మీకు ఒక మాట చెప్పా. ఇండస్ట్రీ నుంచి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అని ఒక టీం రెడీ చేసుకోవాలి, సీనియర్స్ని పెట్టుకోవాలి. ఇలాంటి విపత్కర పరిస్థితులు వస్తే వాటిని ఎలా ఎదుర్కొనాలి? ఇప్పుడు హీరో రియాక్ట్ అవ్వలేదని ఆ రోజు అంత గొడవ జరిగింది కదా. హీరో కాకపోయినా ఇండస్ట్రీ నుంచి ఒకళ్ళు రియాక్ట్ అవ్వచ్చుగా. ఒక ఫండ్ పుల్అప్ చేసుకొని ఒక టీం పెట్టుకుంటే ఓ సీనియర్లు ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ తప్పు జరిగింది ఏంటి వాళ్ళు వెళ్ళి పర్యవేక్షిస్తారుగా. వాళ్ళకి తక్షణ మెడికల్లో ఆ సాయం జరిగేటట్టు, ఆ కుటుంబాన్ని ఆదుకునేటట్టు. ఈ రోజు జరిగిందా? మరి ఈ రోజుకి ఏమైనా జరిగిందా? జరగదు. ఎందుకంటే వీళ్ళెవరు స్పందించరు, ఎవరు ముందుకు రారు. ఎవరన్నా ఆ లీడ్ తీసుకుందాం అని వెళ్ళినా వాళ్ళని చిన్నచూపు చూస్తారు. ఇదంతా ఆధిపత్యం అండి. ఆధిపత్యంలో వీళ్ళకి వీళ్ళే కొట్టుకొని వీళ్ళకి వీళ్ళే చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు తప్పితే ఏమీ లేదు. రైట్. మనతో పాటు నట్టి కుమార్ గారు జాయిన్ అయ్యారు. నట్టి కుమార్ గారు నమస్తే.